హలో ఎవ్రీవన్. జిఎస్ పేపర్ను అటెంప్ట్ చేసేటప్పుడు నీ మైండ్లో అది మాక్ టెస్ట్ అవనియండి, లేదంటే రెగ్యులర్ ఎగ్జామ్ అవనియండి, ఏదైనా నీ మైండ్లో ఆ క్వశ్చన్కి సంబంధించి ఆ క్వశ్చన్ వస్తుందా రాదా అనే థాట్లోనే ఉంటావు. నీ మైండ్ మొత్తం వస్తుంది అంటే అటెంప్ట్ చేస్తావు, రాలేదు అంటే పక్కన పెడతావు. కానీ సీసాట్ పేపర్లో ఒక ఆర్కియాలజిస్ట్ లాగా నువ్వు ఆ సీసాట్ పేపర్ని చూడాలి. ఫస్ట్ ఆ క్వశ్చన్లో లాజిక్ నీకు వచ్చా రాదా, దాంతోపాటు క్యాలిక్యులేషన్ ఈజీ ఉందా లేదా. రెండో కేటగిరీ, దానికి సంబంధించి లాజిక్ నీకు వచ్చా రాదా, దాంతోపాటు క్యాలిక్యులేషన్ హార్డ్గా ఉందా. మూడో కేటగిరీ, అసలు లాజికే తెలియదు నాకు. ఇలా నువ్వు ఆ క్వశ్చన్ని ఇలా కేటగిరీ వైజ్గా 3 కేటగిరీలో డివైడ్ చేసిన తర్వాతే ఆ క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయాలి. లేదంటే నీ టైం మొత్తం కన్జ్యూమ్ చేసే పేపరే సీసాట్ పేపరు, నీ కాన్ఫిడెన్స్ మొత్తాన్ని కిల్ చేసే పేపరే సీసాట్ పేపరు. సో అందుకని ఈరోజు మనం క్లియర్గా ఒక క్వశ్చన్ని చూడగలోనే దాని లాజిక్ నాకు వచ్చా రాదా, ఎలా ఉంది ఆ క్వశ్చన్ అనే అనాలిసిస్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేసుకుంటా ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ సీసాట్కి సంబంధించి బిగినర్స్ గైడ్ కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుందాము. దాంతోపాటు రిసోర్సెస్ ఏమి ఫాలో అవ్వాలి అనేది కూడా క్లియర్గా మన కామెంట్ సెక్షన్లో ఒకతను అడుగున్నారు. సో అందుకని సీసాట్కి సంబంధించి స్ట్రాటజీ చెప్పండి సార్ బిగినర్స్కి అని. అలానే మీకు కావాల్సిన ఏ వీడియో కావాలి అనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కామెంట్ సెక్షన్లో చూసి ప్రతి కామెంట్ నేనే చదువుతాను, మీకు రిప్లై ఇస్తాను, అండ్ మీకు కావాల్సిన వీడియోస్ నేను తెచ్చిస్తూ ఉంటాను. సో ఈ రోజు మనం సీసాట్ గురించి కంప్లీట్గా బిగినర్స్ గైడ్ క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. అయితే సీసాట్ పేపర్ ఒకదాని కోసమే కాదు, మన దగ్గర ఆల్రెడీ యాప్లో యూపీఎస్సీ మెంటర్షిప్ కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. ఈ మెంటర్షిప్ కోర్సులో మీకు 1-to-1 డైలీ రెగ్యులర్ గైడెన్స్ ఉంటుంది. మార్నింగ్ లెగవంలోని నా దగ్గర నుంచి మార్నింగ్ అవేక్ మెసేజ్ దగ్గర నుంచి మొదలుకొని ఆ రోజు ఆఫ్టర్నూన్ మీరు ఏం చదవాలి, ఈవినింగ్ ఏం చదవాలి, అండ్ ఈవినింగ్ మీరు చదివింది నేను మీ కాలేజ్ లైఫ్ స్టూడెంట్ లైఫ్ లాగా నేను మీకు ఓరల్ క్వశ్చన్స్, నా వాయిస్ మెసేజ్, దాంతోపాటు ఓరల్ కాల్తో నేను మీరు చదివింది ఈవినింగ్ టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసిన తర్వాత ఆ టాపిక్ మీద మీకు గ్రిప్ వచ్చింది అని తెలిసిన తర్వాతే మీరు నెక్స్ట్ టాపిక్కి నెక్స్ట్ డే షెడ్యూల్ నా దగ్గర నుంచి అలాట్ అవుతుంది. లేదంటే మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ కంప్లీట్ చేస్తారు. వీడియోస్, పీడిఎఫ్స్, ఎవ్రీథింగ్ నా దగ్గర నుంచి ప్రొవైడ్ అవుతుంది. ఒక కంటిన్యూస్ రిగరస్ మెంటర్షిప్ కోసం అని చెప్పి నార్మల్గా వేరే మెంటర్షిప్ మీరు 1 వీక్ షెడ్యూల్ ఇచ్చేసాము, దాని తర్వాత మిమ్మల్ని ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా ప్రతిదీ అంటి పెట్టుకొని కనిపెట్టి ఉండే మెంటర్షిప్ ఇది. ఓకే, సో ఒకసారి నా వాట్సాప్ నెంబర్ 9491370061 కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వాట్సాప్లో హాయ్ మెసేజ్ పెట్టండి, నేను మీతో మాట్లాడతాను. క్లియర్గా ఎలా ఉంటుంది మెంటర్షిప్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే యూపీఎస్సీకి సంబంధించి మన దగ్గర ఆల్రెడీ వీడియో కోర్సు అవైలబుల్గా ఉంది. వీడియో కోర్సు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో మీకు ఫ్యాక్ట్స్ ప్లస్ కాన్సెప్ట్ 2 కావాలి. ఫ్యాక్ట్స్ కావాల్సిన చోట మన దగ్గర ఆల్రెడీ హై ఎండ్ మెమొరీ హింట్ మెటీరియల్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది, అండ్ మెమొరీ హింట్ వీడియోస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఆర్టికల్స్ గుర్తుండట్లేదా, లేదంటే క్రోనాలజీ గుర్తుండేదా, హిస్టరీలో జియోగ్రఫీలో మ్యాపింగ్ గుర్తుపెట్టట్లేదా, ప్రతి దానికి మన దగ్గర మెమొరీ హింట్స్ మీరు ఫ్యాక్చువల్ సంబంధించి క్లియర్గా ఉంటుంది. అండ్ కాన్సెప్ట్కి సంబంధించి మన దగ్గర కాన్సెప్ట్ రిలేటెడ్ ఫుల్ లెంత్ డెప్త్ ఎన్సీఆర్టీస్తో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కంటెంట్ రెడీ అయ్యి ఉంది. యాప్లో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చాలా తక్కువ ప్రైజెస్లో మన దగ్గర యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. యూపీఎస్సీ అనే కాదు, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా మన దగ్గర మెంటర్షిప్ అండ్ యాప్లో కోర్సు అవైలబుల్ ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో ఈ రోజు కంటెంట్లో వెళ్ళిపోయామనుకుంటే ఫస్ట్ మనకి సీసాట్ సంబంధించి పేపర్, యూపీఎస్సీకి సంబంధించి సీసాట్ పేపర్ మీ అందరికీ తెలిసిందే. మనకి 3 సెగ్మెంట్స్ ఉంటాయి. అందులో ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఫస్ట్ మీ మైండ్లో టార్గెట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు క్లియర్గా ఒక 2 సబ్జెక్ట్స్ ఇందులో స్ట్రాంగ్ హోల్డ్ అయిపోవాలి. స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఎలా ఉండాలి, ఇది క్వాలిఫైయింగ్ పేపరే, కానీ ఆ క్వాలిఫైయింగ్ పేపర్లో కూడా మీకు దగ్గరగా 60% కాంపిటీషన్ మొత్తం ఈ క్వాలిఫైయింగ్ పేపర్ నుంచి ఎలిమినేట్ అయిపోతూ ఉంది. ఎందుకంటే మీరు దీన్ని ఈజీగా తీసుకోవడం, నాకు మ్యాథ్స్ వచ్చు, నాకు రీజనింగ్ వచ్చు, నాకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంది, చదివేసి నేను పెట్టేస్తాను అని ఆ రోజు కోసం వదిలేయటం, లేదా చివరి 2 నెలలు నెల కోసం వదిలేయటం, మనకి ఎలాగో మెయిన్స్లో ఈ టాపిక్స్ లేవుగా, ఈ సబ్జెక్ట్స్ లేవుగా అని చెప్పి వదిలేయటం, దీనివల్ల ఈ సీసాట్ పేపర్ ఆగిపోతూ ఉంది. ఓకేనా, మీ కాన్ఫిడెన్స్ మొత్తాన్ని కిల్ చేసే పేపరే సీసాట్ పేపరు. దీన్ని కూడా ఒక మంచి సబ్జెక్ట్ లాగా మీరు ట్రీట్ చేయగలిగితే ఫస్ట్ ఒక రెండు సబ్జెక్ట్స్ ఇందులో స్ట్రాంగ్ అయిపోవాలి. కాంప్రహెన్షనా, లాజికల్ రీజనింగా, లేదంటే ఆప్టిట్యూడా, ఇందులో ఏదో దాంట్లో మీరు అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్లో మీరు స్ట్రాంగ్ హోల్డ్ అవ్వాలి. సో అయితే దీనికి సంబంధించి కామన్గా మీ మైండ్లో క్రైటీరియా ఏముంటుంది, రోజుకి 1 గంట ఈ 3 సబ్జెక్ట్స్కి పెట్టాలి. 100% రాంగ్ స్టార్ట్ అయ్యేది. 1 గంటలో నువ్వు ప్రిపేర్ అయ్యేది గట్టిగా, నువ్వు సీసాట్కి సంబంధించి ఒక 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు క్లియర్గా నువ్వు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సరిపోదు టైము. అవును, నిజంగా 3 క్వశ్చన్లు కూడా సరిపోవు ఆ టైంలో. ఎందుకంటే క్వశ్చన్లు చేయడం అంటే ఆ క్వశ్చన్ చదివేయడం, దానికి ఆన్సర్ చేసేయడం కాదు నువ్వు ప్రాక్టీస్లో చేయాల్సింది. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ క్వశ్చన్కి సంబంధించి ఆ క్వశ్చన్ ఎందుకు అలా వచ్చింది, దీన్ని నేను 2 నిమిషాల్లో సాల్వ్ చేయగలిగితే నిమిషంలో ఎలా సాల్వ్ చేయగలగాలి, దాని తర్వాత
యాక్యురసీ ఎలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదు అనేది కూడా మీరు చూసుకుంటా ఒక్కో క్వశ్చన్ని అనలైజ్ చేయడానికి మినిమం 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. ఇలా అనలైజ్ చేయగలిగితేనే నువ్వు క్లియర్గా చదువుతున్నట్టు. ఓకేనా? సో సీసాట్కి సంబంధించి రోజుకి గంట ప్రిపేర్ అవుతాను, ప్రతిరోజు 1 గంట పెడతాను. ఓకేనా? మీ ప్రిపరేషన్ మొత్తం 4 నెలలు ఉంది లేదా 5 నెలలు ఉంది. ఈ 5 నెలల్లో ప్రతిరోజు 1 గంట పెడతాను అంటే నువ్వు టైం కిల్ చేస్తున్నావు అనవసరంగా. అక్కడ రోజు నీ వాల్యుబుల్ 1 గంట వేస్ట్ చేస్తున్నావు, నువ్వు ప్రిపేర్ అవ్వట్లేదు. ఎందుకంటే 1 గంటలో అయ్యే పేపర్ కాదు సీసాట్ పేపరు. 1 గంటలో నువ్వేమీ ప్రిపేర్ అవ్వలేవు, ఏమీ చూడలేవు. 1 గంటలో నీకు యాక్టివ్గా నువ్వు కరెక్ట్గా నీకు సంబంధించి నువ్వు చేసే ఏదైతే ప్రీమిటివ్ స్టడీ లేదంటే నువ్వు ప్రొడక్టివ్ స్టడీ అంటావో, ఈ ప్రొడక్టివ్ స్టడీ ఎంత ఉంటుందయ్యా అంటే 40 నుంచి 50 నిమిషాలే. ఈ 40-50 నిమిషాల్లో నువ్వు సీసాట్ పేపర్ని ప్రిపేర్ అవ్వలేవు ఎవ్రీడే. సో ఆ ఎవ్రీడే 1 అవర్ స్ట్రాటజీ అసలు పక్కన పెట్టేసాయి. అసలు పెట్టాల్సింది ఏంటంటే నువ్వు దీన్ని కూడా ఒక కామన్ సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసి నువ్వు సీసాట్ పేపర్ని ఒక కామన్ సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయాలి. ఒక పాలిటీ లాగో లేదంటే ఒక హిస్టరీ లాగో నువ్వు ట్రీట్ చేసి ఒక 2 వారాలు లేదంటే 3 వారాలు దీనికోసం టైం కేటాయించి ఉన్న టాపిక్స్ అన్ని కాన్సెప్ట్ ఏం చెప్తున్నాయి, ప్రతి టాపిక్లో కాన్సెప్ట్ ఏం చదువుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పర్సెంటేజెస్ తీసుకున్నావు, పర్సెంటేజెస్ ఏం చదువుతా ఉన్నాయి, పర్సెంటేజెస్లో ఇంప్లిమెంటేషన్ టాపిక్స్ ఉంటాయి కదా, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనుకో లేదంటే వేరే టాపిక్స్ ఏవైతే సబ్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ ఎలా అప్రోచ్ అవ్వాలి అనే నోట్స్ ఒకటి నువ్వు ప్రిపేర్ చేయాలి. దాన్నే కీ షీట్ అంటారు. కీ షీట్ ఏం చేయాలయ్యా అంటే నువ్వు ఒక పేపర్ తీసుకొని ఎలక్షన్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టేసి, పర్సెంటేజెస్ అని హెడ్డింగ్ పెట్టేసి, ఇందులో పర్సెంటేజెస్లో ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, ఒక 5-6 మోడల్స్ ఉంటాయి గట్టిగా మాట్లాడుకుంటే. నువ్వు పాపులేషన్ అనుకో లేదంటే ఎలక్షన్స్ అనుకో లేదంటే ఎక్స్పెండిచర్ అనుకో, ఇలా ఏదైనా అనుకున్నా సరే నీకు ఒక 5-6 టాపిక్స్ వస్తాయి. టాపిక్ నెంబర్ 1 ఎలక్షన్స్. ఇందులో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, దీనికి ఆన్సర్ అప్రోచ్ ఎలా ఉండాలి. నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చేయట్లేదు ఇక్కడ, నువ్వు నీ లాంగ్వేజ్లో పాపులేషన్ అనే టాపిక్ వస్తుంది, పాపులేషన్లో ఇలా పాపులేషన్ సంబంధించి ఇలా అడుగుతాడు, దీనికి నేను ఇలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి వర్బల్లో రాసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ పాపులేషన్కి సంబంధించి ఒక 4 సెగ్మెంట్స్ ఇస్తారు, 5వ సెగ్మెంట్ వదిలేస్తాడు. ఈ 4వ సెగ్మెంట్ 5వ సెగ్మెంట్ పర్సెంటేజ్ రూపంలో ఇలా సాల్వ్ చేయాలి. ఇలా నువ్వు నీ లాంగ్వేజ్లో ఆ పాపులేషన్కి సంబంధించి ఒక చిన్న థియరిటికల్ ఒక వర్డ్ రాసుకోవాలి, ఒక లైన్ ఒక పారాగ్రాఫ్ రాసుకోవాలి. దాని తర్వాత పాపులేషన్కి సంబంధించి ఒక పారాగ్రాఫ్ రాసుకోవాలి. ఇలా రాసుకొని ఆ కీ షీట్ని నీ ముందు పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే అసలు నీకు పర్సెంటేజెస్లో ఎలాంటి టాపిక్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ అడుగుతున్నాడు అనే ఒక క్లారిటీ వస్తుంది. ఈ టాపిక్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి తీసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, లాస్ట్ 10 years పేపర్స్ నీకు కావాలి అనుకుంటే నేను నీకు కీ షీట్ కూడా ఒక వీడియో చేసిస్తాను, ఎలా ప్రిపేర్ చేయాలి, డీటెయిల్గా కీ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలని నేను చేసిస్తాను. ఇవే నీ టాపర్స్ ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీస్ ఇవే, ఇంకా ఏవి వేరేవి ఉండవు. ఓకేనా? సో ఎలా కీ షీట్ని ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను నీకు డీటెయిల్ వీడియో కావాలంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి, నేను నీకు తయారు చేసి ఇస్తాను. అయితే కీ షీట్ ఒకటి ప్రిపేర్ చేసిన తర్వాత కీ షీట్ తర్వాత క్వశ్చన్స్ షీట్ అని చెప్పి ఇంకో షీట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నువ్వు లైఫ్ లాంగ్ యూస్ఫుల్ అయ్యే మెటీరియల్ ఇది. ఒక్కసారి ప్రిపేర్ చేసేవా నువ్వు ఏ ఎగ్జామ్కైనా ఇదే పనికి వస్తుంది. నువ్వు యూపీఎస్సీ తీసుకో, ఏపీఎస్సీ తీసుకో, ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఈ కీ షీటే నీ చేతిలో ఉన్నది అంటే నువ్వు ఏ ఎగ్జామ్కైనా సరే 2 రోజుల ముందు జస్ట్ తిరగేస్తే సరిపోతుంది, నీ మైండ్ మొత్తం రీకాల్ అయిపోతుంది. ఓకే? కీ షీట్ ప్రిపేర్ అయిన తర్వాత నీ క్వశ్చన్ షీట్ ప్రిపేర్ చేయాలి. క్వశ్చన్ షీట్లో నువ్వు ఫస్ట్ ఎలక్షన్ అని చెప్పి కీ షీట్లో రాసుకున్నావు కదా, ఎలక్షన్కి సంబంధించి ఒక 2 మోడల్స్ ఎక్కువ వద్దు, 2 క్వశ్చన్స్ ఎక్కువ వద్దు. ఈ 2 క్వశ్చన్స్ దానికి ఉన్న అప్రోచ్ రాసేసేయాలి. ఓకేనా? నువ్వు క్విక్గా రివైజ్ చేయాలంటే కీ షీట్ తీసుకుంటావు, కొద్దిగా లోపలికి వెళ్ళాలి అనుకుంటే క్వశ్చన్ షీట్ ఓపెన్ చేస్తావు. దాని తర్వాత ప్రాక్టీస్ షీట్ పెట్టుకోవాలి. ప్రాక్టీస్ షీట్లో ఒక టాపిక్ సంబంధించి ఒక 20 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు పెట్టుకోవాలి. అర్థమైందా? సో ఇలా 3 షీట్లు నువ్వు రెడీ చేసుకోవాలి. 3 షీట్లు నువ్వు రెడీ చేసుకుంటే ఒక్కసారి నువ్వు రెడీ చేసి పెట్టేస్తావు అనుకుంటే నీ లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది ఈ మెటీరియల్. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ స్ట్రాటజీ నీట్గా డిజైన్ చేసుకోవాలి. ఇదంతా చెప్తాను, మాక్ టెస్ట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏంటి అనేది. దాని తర్వాత ముందు నీ దగ్గర ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించేసాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి? నాకు పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ వచ్చు, నాకు రేషియో అండ్ ప్రపోర్షన్ చాలా సింపుల్గా చేస్తాను, కాంప్రహెన్షన్ ఏముంది నేను చదివేస్తాను ఆన్సర్లు పెట్టేస్తాను. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించేసాయి. ఎందుకంటే సీసాట్ పేపర్లు క్వాలిఫైయింగ్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ పేపరు. ఓకేనా? అందులో 33% తీసుకొని రావడం చాలా కష్టం. నువ్వు తీసుకొని రావాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళావు అనుకుంటే చాలా కష్టం అయిపోతుంది. ఓకేనా? దీంతో పాటు మనం మాట్లాడుకున్నాం అనుకుంటే నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపరు లేదంటే ప్రాక్టీస్. నువ్వు ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నావు కదా, 3 షీట్స్ రెడీ చేసుకున్నావు కదా, ఈ 3 షీట్స్ రెడీ చేసుకున్న తర్వాత నువ్వు ప్రాక్టీస్ ఎలా చేయాలి, మాక్ టెస్ట్లు కానీ ప్రాక్టీస్ కానీ ఎలా చేయాలి అంటే ఫస్ట్ నువ్వు ఇందాక నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఫస్ట్ నువ్వేం చేయాలి అనుకుంటే ఒక ఆర్కియాలజిస్ట్గా నువ్వు స్కాన్ చేయాలి.
అండ్ ఎలిమినేట్ చేయాలి. యూపీఎస్సిలో నువ్వు చేయాల్సింది సీసాట్ పేపర్లో నువ్వు ఎంత బాగా సాల్వ్ చేస్తున్నావు అని కాదు, ఎంత బాగా క్వశ్చన్స్ని ఎలిమినేట్ చేస్తున్నావు, ఏవి నువ్వు నీ ఆర్ట్ ఆఫ్ లీవింగ్ తెలియాలి. ఓకే, ఆర్ట్ ఆఫ్ అటెంప్ట్ కాదు నీకు కావాల్సింది, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఏమేమి వదిలేయగలగాలి, ఆ స్కాన్ చేయగలగాలి, నువ్వు ఎలిమినేట్ చేయగలగాలి. ఓకేనా. ఫస్ట్ నేను చెప్పాను కదా, నీకు లాజిక్ వచ్చా తెలీదా, దానికి సంబంధించి ఈజీనా పేపర్, ఆ క్వశ్చన్ హార్డా అనేది ఫస్ట్ నువ్వు ఒక కేటగిరీ చేయాలి. రెండో కేటగిరీ లాజిక్ వచ్చా లేదా, దాంతో పాటు అది హార్డా ఈజీయా. హార్డ్ అయితే ఫస్ట్ కేటగిరీ, ఈజీ అయితే సెకండ్ కేటగిరీలో పెట్టుకోవాలి. మూడోది అది హార్డ్గా ఉంది అండ్ లాజిక్ నాకు అసలు తెలియదు, ఇవి అసలు స్ట్రైక్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి అసలు దీన్ని కదిలియనే కూడదు, ఈ క్వశ్చన్స్ని అసలు నువ్వు కదిలియనే కూడదు. ఓకేనా. సో ఇలా నువ్వు ఆ కేటగిరీస్ని చేసిన తర్వాత దాని తర్వాత నువ్వు నెక్స్ట్ సాల్వ్ చేయడానికి కూడా ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి, ఈజీ సాల్వ్ చేయాలి, దాని తర్వాత హార్డ్ని సాల్వ్ చేయాలి, దాని తర్వాత ఇవి వదిలేసేయాలి పక్కనే. ఓకేనా. టైమింగ్ కూడా నేను మీకు మెన్షన్ చేశాను, ఈజీ ఎలా సాల్వ్ చేయాలి, హార్డ్గా ఎలా చేయాలి. రౌండ్ 1లో ఈజీ చేసేయాలి, 50 నిమిషాలు దీనికి కేటాయించాలి నీ దగ్గర ఉన్న టైంలో. ఓకేనా. సో ఇలా నువ్వు కేటగిరీ చేసుకుంటా ఈ రకంగా నువ్వు వ్యూహం రచించి నువ్వు క్లియర్గా ప్రిపేర్ అవ్వగలిగితేనే నీ మాక్ టెస్ట్ ఇలానే అటెంప్ట్ చేయాలి. అండ్ మాక్ టెస్ట్ కూడా ఎప్పుడు అటెంప్ట్ చేయాలి, ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో అటెంప్ట్ చేయాలి. ఆఫ్టర్నూనే ఎందుకు, మార్నింగ్ సెక్షన్ నీ జిఎస్ పేపర్ అటెంప్ట్ చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ పేపర్ని నువ్వు క్లియర్గా అటెంప్ట్ చేస్తేనే, ఆ అలవాటు నీకు వస్తేనే నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో అదేమంటారు సిమ్యులేషన్ అంటారు. ఓకేనా. ఆ సిమ్యులేషన్ చేయాలి, ఎగ్జామ్ డే సిమ్యులేషన్ చేయాలి. ఓకే, మార్నింగ్ సెక్షన్లో నువ్వు జిఎస్ పేపర్ని, ఆఫ్టర్నూన్ ప్రతిరోజు ఆఫ్టర్నూన్ నువ్వు మ్యాథ్స్కి పెట్టుకోవాలి. ఈ రకంగా నువ్వు ఎగ్జామ్ని సిమ్యులేట్ చేసుకుంటా వెళ్తేనే నువ్వు ప్రిపేర్ అవ్వగలవు. ఓకేనా. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్లో అనిపిస్తూ ఉంటాయి. మార్నింగ్ అటెంప్ట్ చేస్తే ఏమవుతుంది, నైట్ అటెంప్ట్ చేస్తే ఏమవుతుంది, నాకు నిద్ర వస్తూ ఉంటుంది, ఆఫ్టర్నూన్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు సిమ్యులేట్ చేయగలిగితే అప్పుడు నీకు క్లియర్గా ప్రశాంతంగా నువ్వు ఆన్సర్స్ చేయగలవు. ఓకేనా. దాని తర్వాత పేపర్ని అటెంప్ట్ చేసేటప్పుడు కూడా సీసాట్ పేపర్ని మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు మొత్తం సీసాట్ పేపర్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయి. సీసాట్ పేపర్ని అటెంప్ట్ చేసేటప్పుడు కూడా నీకు తెలిసిందే, మన బ్రెయిన్లో ఈ మ్యాథ్స్ రీజనింగ్ లాంటివి నువ్వు సాల్వ్ చేయాలి అనుకుంటే నీకు పెరిటల్ లోబ్ యాక్టివ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత కాంప్రహెన్షన్ లేదంటే జిఎస్ టాపిక్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్ నువ్వు సాల్వ్ చేసేటప్పుడు నీకు టెంపోరల్ లోబ్ యాక్టివ్ అవుతూ ఉంటుంది. సో నువ్వు ఒక 3-4 క్వశ్చన్స్ మ్యాథ్స్ ఇవి చేయంలోనే నీ పెరిటల్ లోబు స్ట్రెయిన్ అయిపోతుంది. ఆ టైంలో మళ్ళీ 6వ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళకు. ఒక 4-5 క్వశ్చన్స్ నువ్వు మ్యాథ్స్ రీజనింగ్ సాల్వ్ చేసిన తర్వాత నువ్వు జిఎస్లో ఒక ప్యాసేజ్ పట్టుకో, జిఎస్లో కాదు రీడింగ్ కాంప్రహెన్షన్లో ఒక ప్యాసేజ్ పట్టుకో. ఈ ప్యాసేజ్ సాల్వ్ చేసిన తర్వాత నీ టెంపరల్ లోబ్ కొద్దిగా హార్డ్ అవుతుంది కదా, కొద్దిగా స్ట్రెయిన్ అవుతుంది కదా, మళ్ళీ నువ్వు పెరిటల్ లోబ్కి నువ్వు కుడి చేత్తో నువ్వు పని చేస్తున్నావు సార్, నీ కుడి చేయి బాగా నొప్పేసింది, నువ్వేం చేస్తావు, అదే పని ఎడం చేత్తో చేయడానికి ట్రై చేస్తావు. అంతే కదా. నువ్వు ఏదైనా చెట్టు కొడుతున్నావు లేదంటే ఏదైనా పని చేస్తూ ఉన్నావు, కుడి చేయి పని చేయకపోతే కుడి చేయి బాగా స్ట్రెయిన్ అయితే ఎడం చేయి పట్టుకుంటావు కదా. ఆ రకంగానే నువ్వు కుడి చేయి అయిపోయిన తర్వాత అంటే మనకి పెరిటల్ లోబ్ అయిపోయిన తర్వాత అది స్ట్రెయిన్ వస్తుంది అన్నప్పుడు, కొద్దిగా ఓవర్లోడ్ అవుతుంది అన్నప్పుడు నువ్వు కాంప్రహెన్షన్ ఇలానే షఫుల్ చేసుకుంటా వెళ్ళావు అనుకో, ఏమవుతుందంటే నీకు ప్రిపరేషన్లో కావాల్సింది మేజర్గా టైం మేనేజ్మెంట్ కాదు, ఎనర్జీ మేనేజ్మెంట్. నువ్వు మార్నింగ్ 10ంటికి లేచావు, ప్రిపరేషన్ 10ంటికి లేదంటే 8ంటికి నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు, ఆ స్పీడు ఆ ఎంథూసియాజం ఏదైతే ఉందో నీలో అది ఈవినింగ్ 5 o'clock 6 o'clock ఉండదు. ఎందుకంటే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటావు. ఫ్రెష్గా ఉండటం అంటే మీనింగ్ ఏంటి, ఈ పెరిటల్ లోబ్ కానీ లేదంటే టెంపోరల్ లోబ్ కానీ ఫ్రీగా ఉంటుంది, ఓపెన్ ఆపరేషన్స్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో నువ్వేం చేయాలయ్యా అంటే, ఇప్పుడు నీ కుడి చేత్తో పనిచేసావు అన్నా కదా, కుడి చేత్తో పనిచేసినప్పుడు ఎడం చేయి గ్యాప్ ఇచ్చావు అనుకో, నీ కుడి చేయి మళ్ళీ ఎనర్జీ తీసుకుంటుంది, ఎనర్జీ రెడీ అవుతుంది నీ మైండ్లో. సో అందుకని ఆ రకంగానే నీ బ్రెయిన్ని ట్రైన్ చేయగలగాలి, ఎనర్జీని మేనేజ్ చేయగలగాలి. అర్థమైందా. 8 o'clock ఉన్న ఎనర్జీ 5 o'clock ఎందుకు ఉండదు అంటే, నువ్వు క్లియర్గా ఎనర్జీని మేనేజ్ చేయలేకపోతున్నావు. టైము లేజీ నిద్ర వచ్చేస్తుంది చదువుకుంటుంటే, దీనివల్లే ఎనర్జీ మేనేజ్మెంట్ తెలియక. టైం మేనేజ్మెంట్ అందరికీ 24 గంటలే. ఓకేనా. టైం మేనేజ్మెంట్కి సంబంధించి నేను డీటెయిల్గా వీడియో చేస్తానండి. ఎనీవేస్ ఈ రకంగా షఫుల్ చేసుకుంటూ నువ్వు క్లియర్గా చదవగలిగితే, సైంటిఫిక్ పద్ధతిలో నువ్వు చదవగలిగితే, నీకు ప్రాక్టీస్ చేయడం కానీ ఇవన్నీ చేయగలిగితే నువ్వు క్లియర్గా ఎగ్జామ్ రోజు క్లియర్గా అటెంప్ట్ చేయగలవు. ఓకేనా. లాస్ట్ 10 years రిసోర్సెస్, లాస్ట్ 10 years నేను చూసిన తర్వాత దానికి సంబంధించి నెంబర్ సిస్టము, పర్మిటేషన్ కాంబినేషన్, కోడింగ్ డీకోడింగ్, డేటా అరేంజ్మెంట్, టైమ్ అండ్ వర్క్, ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో మొదలుపెట్టు.
ఓకేనా. నువ్వు లాంగ్ లెంత్ స్టడీ చేస్తున్నావు అనుకుంటే క్లియర్గా ఎల్సిఎం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రేషియోస్, దాని తర్వాత టైం అండ్ వరకు, దాని తర్వాత అలా వెళ్ళడానికి ట్రై చేయి. కాకపోతే నువ్వు ఎగ్జామ్ యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతున్నాను, నేను హై ఈల్డ్ టాపిక్స్ చాలు అనుకున్నావు అనుకో, ఇది క్లియర్ చేయి. లేదు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ నాకు హై ఈల్డ్ టాపిక్స్ ఇవి చదివితే చాలు, ఈ మెటీరియల్ కావాలి అనుకుంటున్నావా, నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో లింక్ చేయి, నేను నీకు క్లియర్గా చేసిస్తాను. టెలిగ్రామ్లో మనకి ఆల్ మెటీరియల్స్ నేను నీకు షేర్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అందులో ఏ టాపిక్స్ మీకు కావాలి అనే క్వశ్చన్స్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. పోల్స్, క్వశ్చన్స్, ర్యాండమ్గా హ్యాండ్ రిటర్న్ మెటీరియల్స్ కూడా అందులో షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటివి. ఓకేనా, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఫైనల్గా 2 వీక్స్ డెడికేటెడ్గా దీనికి కేటాయించి మంచి సిమ్యులేషన్ ఎగ్జామ్ టైంలో మధ్యాహ్నం పూట అటెంప్ట్ చేస్తూ, దాని తర్వాత 10-50-60 రూల్ చెప్పాను కదా, ముందు హార్డ్, ఈజీ ఇవి బైఫాబ్రికేట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటా, ఆల్టర్నేట్గా ఫస్ట్ నువ్వు ఏం చేసావు, మీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ చేసావు, దాని తర్వాత కాంప్రహెన్షన్ క్వశ్చన్ చేసావు. ఈ రకంగా నువ్వు షఫుల్ చేసుకుంటా క్లియర్గా లాస్ట్ 10 years పేపర్స్ సాల్వ్ చేయగలిగితే, ఈ 5 పాయింట్స్ నువ్వు మేజర్గా మైండ్లో పెట్టుకుని సాల్వ్ చేయగలిగితే విన్నింగ్ నీదే. సీసెట్ పేపర్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాంతోపాటు మంచి మెమొరీ హింట్స్తో, దాంతోపాటు ఫ్యాక్చువల్ కాన్సెప్ట్తో కోర్సెస్ స్కై అకాడమీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఈ వీడియోకి సంబంధించి ఇంతే. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ సెలెక్షన్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.